Okay, in the last class we are discussing about involute profile teeth. So involute is a curve that can be generated by unwrapping a taut string from a cylinder or a circle. అంటే ఒక సిలిండర్ చుట్టూ ఒక స్ట్రింగ్ అనేది మనం ర్యాప్ చేస్తాం ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే అన్‌ర్యాప్ చేస్తాం. ఒక ఎండ్ నుంచి అన్‌ర్యాప్ చేస్తా ఉంటాం. సో, అలా అన్‌ర్యాప్ చేస్తున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏదైతే పాయింట్స్‌ని కవర్ చేస్తుందో ఆ లోకస్‌ని ఏమంటారంటే ఇన్వాల్యూట్ అంటారు. సో, ఇక్కడ ఈ రెడ్ కలర్ వన్ అనేది యాక్చువల్‌గా ఇనీషియల్‌గా ఇక్కడ నుంచి అన్‌ర్యాప్ చేస్తూ ఉన్నాం. ఇలా అన్‌ర్యాప్ చేసుకుంటూ సమ్ ఇక్కడ వరకు వచ్చాం. సో, ఈ రెడ్ కలర్ వన్‌ని ఈ కర్వ్‌ని ఏమంటారంటే ఇన్వాల్యూట్ కర్వ్ అంటారు. ఏ సిలిండర్ ఆర్ సర్కిల్ నుంచైతే మనం ఈ స్ట్రింగ్‌ని అన్‌ర్యాప్ చేస్తున్నామో దాన్ని బేస్ సర్కిల్ అంటారు. ద సర్కిల్ ఫ్రమ్ విచ్ ద కార్డ్ ఈస్ అన్వౌండ్ ఈస్ నోన్ యాస్ ద బేస్ సర్కిల్. సో, ఇన్వాల్యూట్ కర్వ్ మీరు ఆల్రెడీ ఇంజినీరింగ్ డ్రాయింగ్‌లో డ్రా చేసే ఉంటారు మోస్ట్‌లీ. నెక్స్ట్ వన్ ఈజ్ ద స్ట్రింగ్ ఈజ్ ఆల్వేస్ టాంజెంట్ టు ది సిలిండర్. సో, ఎప్పుడు కూడా స్ట్రింగ్ అనేది మన సిలిండర్‌కి టాంజెంట్‌గా ఉంటది. సో, ఇది మొత్తం డిస్కస్ చేసాము. సో, మనకి ఈ ఇన్వాల్యూట్ ప్రొఫైల్ టీత్ అనేది ఈజ్ ఆఫ్ స్టాండర్డైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో, ఈ 3 రీజన్స్ వల్ల ఏంటంటే మనకి ఇన్వాల్యూట్ టీత్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాము కంపేర్డ్ టు సైక్లాయిడల్ షేప్. సో, సైక్లాయిడల్ షేప్ అనేది ప్రెజెంట్ అయితే యూజ్ చేయట్లేదు. ఓన్లీ కొన్ని వాచెస్‌లో మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో, ఎందుకంటే సైక్లాయిడల్ టూత్‌లో 2 కర్వ్స్ ఉంటాయి. సో, ఎందుకంటే ఒకటి ఎపిసైక్లాయిడ్, ఇంకోటి హైపోసైక్లాయిడ్. సో, ఆ 2 కర్వ్స్ తోటి ఒక టీత్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయడం. సో, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చర్ దట్ సైక్లాయిడల్ టీత్ కంపేర్డ్ టు ఇన్వాల్యూట్ టీత్. ఇన్వాల్యూట్ టీత్‌లో మనకు ఓన్లీ ఒక కర్వ్, ఇన్వాల్యూట్ కర్వ్ అనేది మనం ఒక గేర్ బ్లాంక్ మీద కట్ చేస్తే సరిపోతుంది. సో, అందుకే ఇన్వాల్యూట్ టీత్ అనేవి మనకి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో, మెషింగ్ ఆఫ్ టీత్ డిస్కస్ చేసాము. సో, ఇక్కడ 2 గేర్స్ ఉన్నాయి. 1 అండ్ 2 ఆర్ ఇన్ కాంటాక్ట్ ఎట్ పాయింట్ సి. సో, మనకి ఈ రెండు పోర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో డీసీ అనేది ఒక ఇన్వాల్యూట్ కర్వ్. నెక్స్ట్ జీసీహెచ్ అనేది 2 ఇన్వాల్యూట్ కర్వ్స్. సో, ఈ 2 ఇన్వాల్యూట్ కర్వ్స్ కూడా ఒక సి అనే పాయింట్ దగ్గర టచ్ అయినాయి. సో, ఇక్కడ ఈ కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ 2 ఇన్వాల్యూట్ ప్రొఫైల్స్ దగ్గర ఒక కామన్ టాంజెంట్ టీటీ అనే కామన్ టాంజెంట్ డ్రా చేసాము. సో, ఈ టీటీ అనేది కామన్ టాంజెంట్ బోత్ ఇన్వాల్యూట్ ప్రొఫైల్స్. 2 ఇన్వాల్యూట్ ప్రొఫైల్స్‌కి ఉన్న కామన్ టాంజెంట్ అనేది టీటీ. సో, నెక్స్ట్ ఇన్వాల్యూట్ డీసీ అనే ఇన్వాల్యూట్ అనేది సో, మనకి 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో, ఒక స్ట్రెయిట్ లైన్ అనేది ఒక సర్కిల్ మీద రోల్ అయితే అక్కడ ఏదైతే మనకి కర్వ్ జనరేట్ చేస్తుందో దాన్ని మనం ఇన్వాల్యూట్ కర్వ్ అంటాము. సో, సిమిలర్‌గా ఇక్కడ డీసీ అనే ఇన్వాల్యూట్ కర్వ్ అనేది మనకి ఈఎఫ్ అనే స్ట్రెయిట్ లైన్ ఉంది కదా! ఎఫ్ నుంచి ఈఎఫ్ అనే స్ట్రెయిట్ లైన్ ఒకవేళ ఈ బేస్ సర్కిల్ ఆఫ్ గేర్ 2 మీద రోల్ అయితే మనకి జీసీ అనే ఒక ఇన్వాల్యూట్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ ద సిమిలర్ వే సో, మనకి ఈఎఫ్ అనే స్ట్రెయిట్ లైన్ ఒకవేళ బేస్ సర్కిల్ ఆఫ్ గేర్ 1 మీద ఈ బేస్ సర్కిల్ ఆఫ్ గేర్ 1 మీద ఒకవేళ రోల్ అయితే మనకి జీసీహెచ్ అనే ఇన్వాల్యూట్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో, మనకి నార్మల్ టు ద ఇన్వాల్యూట్ కర్వ్ ఈజ్ టాంజెంట్ టు బేస్ సర్కిల్. సో, మనకి కాంటాక్ట్ పాయింట్ అనేది సి అనే పాయింట్ దగ్గర ఉంది. ఈ సి పాయింట్ దగ్గర ఉన్న కామన్ నార్మల్ ఏమవుతుంది? ఈ బ్లాక్ కలర్డ్ లైన్. సో, ఈ బ్లాక్ కలర్డ్ లైన్ అనేది సో, కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో, దాంతో పాటు ఇది కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్ ద సేమ్ టైమ్ కామన్ టాంజెంట్ టు బోత్ బేస్ సర్కిల్స్. 2 బేస్ సర్కిల్స్‌కి ఉన్న సో, ఈ గ్రీన్ కలర్ సర్కిల్‌కి ఇది టాంజెంట్ లైన్. సిమిలర్‌గా ఈ రెడ్ కలర్ సర్కిల్‌కి ఇది టాంజెంట్ లైన్. So, normal to the involute curve is tangent to both base circles. So, from the property of the involute, సో ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసాము. సో, మనం అల్టిమేట్గా ఇక్కడ ప్రూవ్ చేసింది ఏంటంటే సో ఈసీఎఫ్ ద 3 పాయింట్స్ ఈసీఎఫ్ లైస్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ అని చెప్పి ప్రూవ్ చేసాం. అంటే ఈసీఎఫ్ మొత్తం ఈ బ్లాక్ కలర్డ్ లైన్ మొత్తం ఒక స్ట్రైట్ లైన్ అని చెప్పి ప్రూవ్ చేసాం. సో, ఒక 3 పాయింట్స్ ఈసీఎఫ్ మొత్తం 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటాయని ప్రూవ్ చేసాం. సో, ఈసీఎఫ్ ఈజ్ స్ట్రైట్ లైన్ అని
లాస్ట్ క్లాస్లో ప్రూవ్ చేసాము. ఓకే, యాజ్ ద వీల్ 1 రొటేట్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి ఆన్ ద ఇన్వల్యూట్. సో ఇప్పుడు మనకి రెండు రెండు కర్వ్స్ ఉన్నాయి కదా మనకి. ఓకే, సో అక్కడ వీల్ 1 అనేది ఒకటి ఉంది. సో ఇది మన వీల్ 1. సో ఇది వీల్ 1, ఇదేమో మన వీల్ 2. సో ఇప్పుడు వీల్ 1 యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఏది? ఈ బ్లూ కలర్ జీసీహెచ్. ఈ జీసీహెచ్ అనేది ఇది మన గేర్ 1 యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ అనేది ఇది జీసీహెచ్. అలాగే ఎప్పుడైతే మనకి వీల్ 1 రొటేట్ అవుతుందో ఈ జీసీహెచ్ అనేది ఒక మనకి ఫస్ట్ గేర్ యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ కదా. సో ఈ జీసీహెచ్ ఈ ప్రొఫైల్ అనేది మనకి ఈ ఇన్వల్యూట్ ప్రొఫైల్ అనేది గేర్ వీల్ 1 యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఇది ఏంటంటే ఎప్పుడైతే వీల్ 1 రొటేట్ అవుతుందో ఈ ఇన్వల్యూట్ ప్రొఫైల్ అనేది ఈ గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఏది? ఈ ఎల్లో కలర్డ్ ఇన్వల్యూట్ ప్రొఫైల్. సో ఎల్లో కలర్డ్ ఇన్వల్యూట్ ప్రొఫైల్ని ఎక్కడ టచ్ చేస్తుంది? ఇది సెకండ్ గేర్ యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్. సో ఫస్ట్ గేర్ యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ జీసీహెచ్ అనేది సెకండ్ గేర్ యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ డీసీని రెండు ప్రొఫైల్స్ కూడా ఒక కాంటాక్ట్ పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి. ఆ పాయింట్ ఏంటంటే పాయింట్ సి. దిస్ ఈజ్ అవర్ పాయింట్ సి. సో ఈ కాంటాక్ట్ పాయింట్ సి అనేది జీసీహెచ్లో ఉన్న కాంటాక్ట్ పాయింట్ సి అనేది ఈ సెకండ్ గేర్ యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ని along this common tangent to these both circles or at common normal at the point of contact. అంటే ఈ ఫస్ట్ గేర్ యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ అనేది సెకండ్ గేర్ యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ని ఈ ఈఎఫ్ డైరెక్షన్లో అది పుష్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఇది ఇలా రొటేట్ అవుతుందో సో ఇది సెకండ్ గేర్ని ఇలా పుష్ చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేస్తుంది. అది ఎలా పుష్ చేస్తుంది అంటే అలాంగ్ ద కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఈఎఫ్ డైరెక్షన్ అంటే ఈ లైన్ యొక్క డైరెక్షన్లో మనకి రెండు కూడా అక్కడ టచ్ అయినాయి కదా కాంటాక్ట్ పాయింట్ ఇక్కడ. సో ఎప్పుడైతే ఇది పుష్ చేస్తుందో ఈ డైరెక్షన్లో మనకి ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో అలాంగ్ ద కామన్ నార్మల్ మనకి ఫోర్స్ అనేది అప్లై అవుతుంది ఒక గేర్ నుంచి ఇంకొక గేర్కి. సో దీన్ని ఏమంటారంటే మనకి లైన్ ఆఫ్ యాక్షన్ అంటారని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ లైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆర్ ప్రెజర్ లైన్. సో యాజ్ ద వీల్ 1 రొటేట్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, ఎప్పుడైతే మనకి వీల్ 1 క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుందో ద కాంటాక్ట్ పాయింట్ సి ఆన్ ద
ఇన్వాల్యూట్ జీసీహెచ్. సో జీసీహెచ్ అనేది దాని యొక్క ఫస్ట్ గేర్ యొక్క ఇన్వాల్యూట్ కర్వ్. ఇది ఏంటంటే దాని యొక్క సెకండ్ ఇన్వాల్యూట్ ప్రొఫైల్ని ఈ ఈఎఫ్ డైరెక్షన్లో అది పుష్ చేస్తుంది. సో ఇన్వాల్యూట్ డీసీ అలాంగ్ ద లైన్ సిఎఫ్. Therefore, the path of contact of the two involute teeth is along the common tangent to both base circles. సో మనకి ఇన్వాల్యూట్ ప్రొఫైల్లో మనకి పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటే టీత్ అనేవి ఎక్కడ టచ్ అవుతున్నాయి అంటే అలాంగ్ ద కామన్ నార్మల్ ఆర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ కామన్ టాంజెంట్ టు బోత్ బేస్ సర్కిల్స్. రెండు ఒకటే కదా, ఈఎఫ్ అనేది కామన్ టాంజెంట్ ఈ రెండు బేస్ సర్కిల్స్కి ఉన్న కామన్ టాంజెంట్, అలాగే ఇదే కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో కామన్ టాంజెంట్ టు బోత్ బేస్ సర్కిల్స్ పాత్ ఆఫ్ కాంటాక్ట్ in case of involute teeth. This common tangent is also the common normal. The common tangent is also the common normal to the two involutes at the point of కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉన్న కామన్ టాంజెంట్ కామన్ నార్మల్ అనేది కామన్ టాంజెంట్ టు బోత్ బేస్ సర్కిల్స్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సో మనకి ఈఎఫ్ అనే లైన్ ఉంది కదా. సో మనకి ఈఎఫ్ అనే లైన్ ఉంది. సో ఈఎఫ్ అనే లైన్ ఇది కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ఈ కామన్ నార్మల్ అనేది ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది ఇక్కడ లైన్ ఆఫ్ సెంటర్స్. లైన్ ఆఫ్ సెంటర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో గేర్స్ యొక్క రెండు సెంటర్స్ ని కలిపే లైన్. సో ఏబి లైన్. సో ఈ బి అనే పాయింట్ ని ఈ ఏ అనే పాయింట్ రెండు సెంటర్స్ ఆఫ్ గేర్స్ కదా. సో ఈ రెండాటిని జాయిన్ చేసే లైన్ మనకి ఈ లైన్. సో ఈ లైన్ ఆఫ్ సెంటర్స్ ని ఈ కామన్ నార్మల్ అనేది ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఆ పాయింట్ ఏంటి? పీ పాయింట్. పీ పాయింట్ అనేది పిచ్ పాయింట్. సో మనకి లా ఆఫ్ గేరింగ్ ఆల్రెడీ తెలుసు. కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మస్ట్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్, దట్ ఈస్ పిచ్ పాయింట్. ఎప్పుడైతే కామన్ నార్మల్ అనేది పిచ్ పాయింట్ గుండా పాస్ అవుతుందో మనకి అప్పుడు కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది మెయింటైన్ అవుతుందని చెప్పాం. సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్డ్ కామన్ నార్మల్ లైన్ అనేది ఈ లైన్ ఆఫ్ సెంటర్స్ని ఈ పిచ్ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఈ పిచ్ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అంటే మనకి వెలాసిటీ రేషియో అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఫండమెంటల్ ఆఫ్ గేరింగ్ ఫుల్ఫిల్ చేసినట్టే. సో మనకి అల్టిమేట్గా గేర్స్ అనేవి కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియోని మెయింటైన్ చేయాలి. సో దానికోసం ఏంటంటే కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ పిచ్ పాయింట్ అయితే దాన్ని మనం ఆ కండిషన్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో గురించి చెప్తుంది కాబట్టి. సో ఇక్కడ ఈ గ్రీన్ కలర్డ్ కామన్ నార్మల్, ఎందుకంటే ఈ సి అనే పాయింట్ దగ్గర ఉన్న కామన్ నార్మలే కదా ఇది. ఈ గ్రీన్ కలర్డ్ లైన్ ఇది పిచ్ పాయింట్ పీ గుండా పాస్ అవుతుంది. సో అలా పాస్ అవుతుంది అంటే మనకి ఫండమెంటల్ లా ఆఫ్ గెయినింగ్ ఫుల్ఫిల్ చేస్తున్నట్టు. ఆల్సో so this common also the common normal to the two involutes divides the line of centers of two gears at P, the pitch point. Thus the common normal always passes through the pitch point, which is the point of contact of two pitch circles. సో కాకపోతే ఇక్కడ ఇన్వాల్యూట్ టు టీత్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇన్వాల్యూట్ టీత్లో ఈ ప్రెజర్ లైన్ ఆర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది కదా. ఈ లైన్ ప్రెజర్ లైన్ ఆర్ లైన్ ఆఫ్ యాక్షన్
సో మనకి లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ లైన్ అవుతుంది. సో ఇది మన లైన్ ఆఫ్ యాక్షన్ ప్రెజర్ లైన్. సో మనకి ఇన్వల్యూట్ ప్రొఫైల్ టీత్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడైతే అవి ఎంగేజ్ అవుతున్నాయో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ ప్రెజర్ లైన్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు ఈ ప్రెజర్ లైన్ అనేది ఎలా ఎప్పుడు కూడా ఇదే ఉంటుంది. ప్రతి ఎంగేజ్మెంట్ త్రూఅవుట్ ద ఎంగేజ్మెంట్ మనకి లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఇలాగే ఉంటుంది. సో కానీ సైక్లోయిడల్ టీత్లో అలాగ ఉండదు. సో ప్రెజర్ యాంగిల్ ప్రెజర్ లైన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది సైక్లోయిడల్ టీత్లో. కానీ ఇక్కడ ప్రెజర్ యాంగిల్ ప్రెజర్ లైన్ అనేది ఫిక్స్డ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఆర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఈస్ ఫిక్స్డ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఇన్వల్యూట్ టీత్. సో మనకి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ అనేది మనకి ఆర్ ప్రెజర్ లైన్ అనేది ఫిక్స్ అయిపోయింది అంటే మనకి కామన్ టాంజెంట్ ఈ T1 ఈ లైన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మనకి ప్రెజర్ యాంగిల్ అంటే ఏంటో తెలుసు. కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి అండ్ కామన్ టాంజెంట్ బోత్ పిచ్ సర్కిల్స్ కి ఉన్న యాంగిల్, అంటే ఈ యాంగిల్ అనేది మనకి ప్రెజర్ యాంగిల్ అవుతుంది. సో మీరు ఈ కామన్ టాంజెంట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన లైన్ ఇది, ఎందుకంటే పిచ్ సర్కిల్స్ అనేవి ఫిక్స్ అయిపోయినాయి ఆల్రెడీ, దానికి ఉండే టాంజెంట్ ఫిక్స్ అయింది. సో ఈ లైన్, సో ఈ లైన్ కి అండ్ కామన్ నార్మల్ కి ఉన్న యాంగిల్ ప్రెజర్ యాంగిల్. సో ఇప్పుడు మనకి లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ ప్రెజర్ లైన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, అలాగే కామన్ టాంజెంట్ ఫిక్స్ అయిపోయింది. సో రెండు లైన్స్ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి వాటి మధ్య ఉన్న యాంగిల్ కూడా ఫిక్స్ అయిపోతుంది. సో ప్రెజర్ యాంగిల్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్వల్యూట్ టీత్, బట్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ సైక్లాయిడల్ టీత్. సైక్లాయిడల్ టీత్ లో కాన్స్టెంట్ ప్రెజర్ యాంగిల్ ఉండదు, మనకి ఇక్కడ ఇన్వల్యూట్ టీత్ లో కాన్స్టెంట్ ప్రెజర్ యాంగిల్ ఉంటుంది. ఓకే, సో line of action is fixed in involute teeth. Pressure angle remains constant throughout the engagement of the two teeth. ఇది మనకి ఇన్వల్యూట్ ప్రొఫైల్ టీత్లో. సో మనకి ఇక్కడ ఒక రిలేషన్ తీసుకొస్తాము. సో ఇది ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్. సో బేస్ సర్కిల్ యొక్క డయామీటర్కి అలాగే పిచ్ సర్కిల్ డయామీటర్కి ఉన్న అసలు ఏంటి రిలేషన్ అనేది ఒకటి తీసుకొస్తాం. సో మనకి ఇక్కడ ఓకే, ఈఎఫ్ అనేది మనకి ఈ ఈఎఫ్ లైన్, సో బ్లాక్ కలర్ లైన్తో రిప్రజెంట్ చేద్దాం. సో ఎఫ్ అనే పాయింట్ ఇది. దిస్ ఈఎఫ్ లైన్, ఈ ఈఎఫ్ లైన్ అనేది కామన్ టాంజెంట్ బోత్ బేస్ సర్కిల్స్. సెకండ్ గేర్ యొక్క బేస్ సర్కిల్ ఏది, ఇది సెకండ్ గేర్ యొక్క బేస్ సర్కిల్. ఫస్ట్ గేర్ యొక్క బేస్ సర్కిల్ ఏది, ఇది ఫస్ట్ గేర్ యొక్క బేస్ సర్కిల్. ఓకే, ఇది బేస్ సర్కిల్ ఆఫ్ గేర్ 1, ఇదేమో బేస్ సర్కిల్ ఆఫ్ గేర్ 2. ఈ ఈఎఫ్ లైన్ అనేది కామన్ టాంజెంట్ బోత్ బేస్ సర్కిల్స్. సో ఈఎఫ్ లైన్ అనేది రెండు బేస్ సర్కిల్స్ యొక్క కామన్ టాంజెంట్. సో ఇప్పుడు ఇది కామన్, ఇది టాంజెంట్ లైన్ కదా, ఈఎఫ్ అనేది టాంజెంట్ లైన్. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ సెంటర్ ఆఫ్ రొటేషన్, సో ఈ గేర్ 1 యొక్క సెంటర్ ఏది, ఏ అనే పాయింట్ గేర్ 1 యొక్క సెంటర్. సో మనకి ఈ సెంటర్ని పాయింట్ ఆఫ్ టాంజెంట్ని నేను
జాయిన్ చేస్తున్నాను. సో ఇది గేర్ 1 యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్. ఈ సెంటర్ ఆఫ్ రొటేషన్ని అండ్ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఇక్కడ మనకి ఈ అనేది పాయింట్ ఆఫ్ టాంజెన్సీ. సో ఏ అండ్ ఈని జాయిన్ చేశాను. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఫామ్ అయింది. ఎందుకంటే ఈ టాంజెంట్ లైన్ ఈ ఏఈ లైన్ రెండు పర్పెండిక్యులర్ లైన్స్. సో ఇది టాంజెంట్ లైన్ కదా, టాంజెంట్ లైన్ ఈఎఫ్ అనేది టాంజెంట్ లైన్. సో ఈ ఈఎఫ్ మధ్యలో పి అనే పాయింట్ ఉంది. సో అక్కడ నుంచి ఏఈ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఈఎఫ్. సో ఈఎఫ్ లైన్కి ఏఈ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ 90 degrees ఉంటుంది. సో ఇక్కడ పాయింట్స్ ఏంటంటే ఈఎఫ్ ఈజ్ టాంజెంట్ టు బోత్ బేస్ సర్కిల్స్. ఈఎఫ్ అనే లైన్ రెండు బేస్ సర్కిల్స్కి ఉన్న కామన్ టాంజెంట్. అలాగే ఏఈ లైన్ అనేది ఈ ఈఎఫ్ లైన్కి పర్పెండిక్యులర్ 90 degrees ఉంది. సో మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఏంటంటే ఏఈపి. సో ఏఈపి ఈజ్ అవర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ పి, ఇది ఈ అనే పాయింట్ దగ్గర 90 degrees ఉంది. సో మనకి ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందంటే 5. సో ప్రెజర్ యాంగిల్. సో మనకి రెండు లైన్స్ మధ్య ఎంతైతే యాంగిల్ ఉంటుందో వాటి పర్పెండిక్యులర్స్ మధ్య కూడా అంతే యాంగిల్ ఉంటుందని తెలుసు. సో మనకి ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి ఈ కామన్ టాంజెంట్ బోత్ బేస్ సర్కిల్స్కి ఎంత యాంగిల్ ఉంది? 5 degrees ఉంది. సో ఈ వెర్టికల్ లైన్కి కామన్ టాంజెంట్ వెర్టికల్ లైన్కి ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి 5 degrees ఉంది. సో వెర్టికల్ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఒక హారిజాంటల్ లైన్. సో ఈ హారిజాంటల్ లైన్ అండ్ ఈ ఈఎఫ్కి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ ఏంటి? ఏఈ లైన్. సో ఈ రెండు లైన్స్ మధ్య ఎంత యాంగిల్ ఉంటుంది? ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ 5 degrees ఉంటుంది. ఆ రకంగా మనం ఇక్కడ 5 అనేది డినోట్ చేసాము. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఈబి. సో మనకి ఇక్కడ cos 5 రాయాలి. సో cos 5 ఏమవుతుంది? 5కి ఎడ్జెంట్గా ఉన్న సైడ్ ఇది మనకి ఎడ్జెంట్ సైడ్. 5కి ఎడ్జెంట్గా ఉన్న సైడ్ ఇదే కదా. సో ఏఈ బై హైపోటెన్యూస్ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే ఇది ఏపీ. సో cos 5 ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏపీ. అక్కడ నుంచి ఏఈ అంటే ఏపీ ఇంటూ cos 5. సో ఇది ఏఈ లెంత్, ఇదేమో ఏపీ లెంత్. సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏపీ ఇంటూ cos 5 అని వచ్చింది. సో కాకపోతే ఇక్కడ ఏఈ అంటే ఏంటంటే ఏఈ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద ఏఈ ఈజ్ ద రేడియస్ ఆఫ్ బేస్ సర్కిల్. సో ఇక్కడ డయామీటర్ అని రాసాం. డయామీటర్ కాదు ఇది. సో రేడియస్. సో కావాలంటే మనం ఇంటూ 2 రాయొచ్చు. 2 టైమ్స్ అటు ఇటు మల్టిప్లై చేస్తే సో మనకి ఏఈ అంటే బేస్ రేడియస్ ఆఫ్ ద బేస్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 1 అది. సో ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. సో ఈ ఫస్ట్ దాని యొక్క బేస్ సర్కిల్ ఈ సర్కిల్, ఇది బేస్ సర్కిల్. నెక్స్ట్ ఈ సర్కిల్ అనేది పిచ్ సర్కిల్. సో పిచ్ సర్కిల్ రేడియస్ అనేది ఏపీ, బేస్ సర్కిల్ రేడియస్ అనేది ఏఈ. సో ఏపీ ఈజ్ ద పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 1 యొక్క పిచ్ సర్కిల్ రేడియస్ అనేది ఏపీ. అలాగే మనకి ఏఈ అనేది బేస్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 1. సో మనకి ఈ బేస్ సర్కిల్ రేడియస్కి అండ్ పిచ్ సర్కిల్ రేడియస్కి ఒక రిలేషన్ వచ్చింది. సో బేస్ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, సో దట్ మీన్స్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏపీ ఇంటూ పిచ్ సర్కిల్ రేడియస్ ఏపీ ఇంటూ cos 5 అనేది ఒక రిలేషన్ వచ్చింది. సో ఇది బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తే మనకి డయామీటర్ వస్తుంది. సో 2 ఇంటూ ఏఈ అంటే బేస్ సర్కిల్ డయామీటర్,
2 into AP అంటే పిచ్ సర్కిల్ డయామీటర్ ఇంటూ కాస్ ఫై. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ బేస్ సర్కిల్ రేడియస్ అండ్ పిచ్ సర్కిల్ రేడియస్. సో మనకి సిమిలర్గా మనకి గేర్ 2 కూడా ఉంది కదా. సో మనం ఫస్ట్ గేర్ 1కి చూసాము, సేమ్ గేర్ 2 కూడా అలాగే ఒక రిలేషన్ వస్తుంది. సో మనకి ఈఎఫ్ అనేది, సో సిమిలర్గా ఈఎఫ్ లైన్ ఈజ్ టాంజెంట్ టు బేస్ సర్కిల్ ఆఫ్ గేర్ 2. సో ఈ బేస్ సర్కిల్కి ఇది టాంజెంట్ లైన్. అలాగే ఈ బి అండ్ ఎఫ్ని జాయిన్ చేయొచ్చు. సో అప్పుడు వీటి మధ్య ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది, 90 degrees. సో మనకి బిఎఫ్పి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ నుంచి కూడా సేమ్ ఒక రిలేషన్ వస్తుంది. సో మా బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిపి ఇంటూ కాస్ ఫై. సో బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిపి ఇంటూ కాస్ ఫై. సో ఇది మనకి ఇంకొక రిలేషన్. అంటే ఇది అంటే గేర్ 2కి రిలేటెడ్. బిఎఫ్ అంటే మనకి బేస్ సర్కిల్ రేడియస్ అండ్ బీపీ అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 2 ఇంటూ కాస్ ఫై. ఫై అంటే ప్రెజర్ యాంగిల్. సో మనకి ఈ రిలేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు వెలాసిటీ రేషియో ఆఫ్ గేర్స్, సో ఒమేగా 1 అంటే గేర్ 1 యొక్క యాంగులర్ వెలాసిటీ అండ్ ఒమేగా 2 అంటే గేర్ 2 యొక్క యాంగులర్ వెలాసిటీ. దీని యొక్క రేషియో తీసుకుంటున్నాము. సో వెలాసిటీ రేషియో ఆఫ్ గేర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి బీపీ బై ఏపీ. ఇది మనం ఆల్రెడీ లా ఆఫ్ గేరింగ్లో మనకి ఆల్రెడీ తెలుసు, వచ్చింది బీపీ బై ఏపీ. సేమ్ సిమిలర్గా ఈ రిలేషన్స్ యూస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే బిఎఫ్ బై ఏఈ. సో ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుందని వచ్చింది. సో thus ఫర్ ఏ పెయిర్ ఆఫ్ ఇన్వల్యూట్ గేర్స్, సో ఇన్వల్యూట్ గేర్స్ అనేవి ఎప్పుడైతే మనకి ఎంగేజ్ అవుతున్నాయో, సో వెలాసిటీ, వాటి మధ్య ఉన్న వెలాసిటీ రేషియో అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద పిచ్ సర్కిల్ డయామీటర్స్ యాజ్ వెల్ యాజ్ బేస్ సర్కిల్ డయామీటర్స్. సో ఇది ఎలాగంటే, సో ఇది ఒకవేళ ఇది ఒమేగా 1 ఇది ఒమేగా 2 అనుకుంటే, సో ఒమేగా 1 బై ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు మనకి బీపీ. సో బీపీ అంటే రేడియస్ ఆఫ్ గేర్ 2 ఇది. సో ఏపీ అంటే రేడియస్ ఆఫ్ గేర్ 1. సో మనకి ఇన్వర్స్ రిలేషన్షిప్ వచ్చింది. ఒమేగా 1 బై ఒమేగా 2 అంటే గేర్ 2 యొక్క రేడియస్ బీపీ అంటే, ఏపీ అంటే గేర్ 1 యొక్క పిచ్ సర్కిల్ రేడియస్ 1. సో అలా ఇన్వర్స్ రిలేషన్షిప్ వచ్చి సిమిలర్గా బేస్ సర్కిల్ రేడియస్లో కూడా ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటాయని వచ్చింది ఇన్వల్యూట్ గేర్స్లో. Okay, there is one problem related to number of teeth and base circle radius of the gear wheel. సో మనకి ఇక్కడ వచ్చిన రిలేషన్ ఏంటంటే బేస్ సర్కిల్ యొక్క రేడియస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు పిచ్ సర్కిల్ రేడియస్ ఇంటూ కాస్ ఫై, వేర్ ఫై ఈజ్ ద ప్రెజర్ యాంగిల్ అనే ఒక రిలేషన్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ క్యాలిక్యులేటింగ్ ఇన్ సాల్వింగ్ గేర్స్ ప్రాబ్లమ్. సో బేస్ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ సర్కిల్ రేడియస్ ఇంటూ కాస్ ఫై. సో మనకి ద ఫాలోయింగ్ డేటా రిలేటెడ్ టు 2 మెషింగ్ గేర్స్, 2 మెషింగ్ గేర్స్కి ఉన్న రిలేషన్. సో వెలాసిటీ రేషియో ఎంత ఉండాలని వచ్చిందంటే 1/3 అని వచ్చింది. సో వెలాసిటీ రేషియో అంటే మనకి ఒమేగా 1 బై సమ్ ఒమేగా 2, అది మనకి, సో మాడ్యూల్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు 4 millimeters అండ్ ప్రెజర్ యాంగిల్ ఫై ఈజ్ ఈక్వల్ టు 20 degrees అండ్ సెంటర్ డిస్టెన్స్, సో 2 గేర్స్ మధ్య ఉన్న సెంటర్స్,
సో ఇలా 2 గేర్స్ సెంటర్స్ ఉంటాయి కదా, ఈ సెంటర్స్ మధ్య డిస్టెన్స్ ఇచ్చారు ఎంతంటే 200 millimeter. సో డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ టీత్ అండ్ ద బేస్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద గేర్. సో బేస్ సర్కిల్ రేడియస్ అనేది కనుక్కోవాలి, అలాగే నెంబర్ ఆఫ్ టీత్ కనుక్కోవాలి. సో దీనికోసం మనం సో మనకి వెలాసిటీ రేషియో అంటే ఫాలోవర్ డివైడెడ్ బై డ్రైవింగ్ గేర్ కదా. సపోజ్ ఫాలోవర్ అనేది నేను 2 అనుకుంటున్నాను, అలాగే మనకి డ్రైవింగ్ గేర్ అనేది ఫస్ట్ గేర్ అనుకుంటున్నాను. సో వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు సపోజ్ ఒమేగా 2 బై ఒమేగా 1 ఆర్ n2 బై n1 ఈజ్ ఈక్వల్ టు 1/3, విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు t1 బై t2. సో T1 అంటే నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ గేర్ 1, T2 అంటే నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ గేర్ 2, N2 అంటే ఆర్పిఎం ఆఫ్ గేర్ 2, N1 అంటే ఆర్పిఎం ఆఫ్ గేర్ 1. సో ఇక్కడ నుంచి T1 అంటే ఏమొచ్చింది, T2 ఈజ్ ఈక్వల్ టు 3T1. సో నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ గేర్ 2 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టీత్ 3 టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ గేర్ 1 అనే రిలేషన్ వచ్చింది. సో అలాగే మనకి సెంటర్ డిస్టెన్స్ కూడా ఇచ్చారు, 200 millimeters అనే సెంటర్ డిస్టెన్స్ ఇచ్చారు. సో సెంటర్ డిస్టెన్స్ అంటే ఈ రేడియస్లు కదా కలపాలి మనం. సపోజ్ ఇది గేర్ 2, ఇది గేర్ 1 అనుకుంటున్నాను. ఓకే, సెంటర్ డిస్టెన్స్ ఇది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 200 millimeters అనే లెంత్ ఇచ్చారు. సో ఇక్కడ ఇదేమో R1 అవుతుంది, ఇదేమో R2 అవుతుంది. ఇది R1 అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 1, R2 అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 2. అంటే మనకి ఈ రెండు లెంత్ని కలిపితే, సో రెండు రేడియస్ని కలిపితే మనకి సెంటర్ డిస్టెన్స్ అంటే 200 millimeters. ఒకవేళ ఇంటూ 2/2 చేస్తున్నాను, 2 into R1 plus R2 divided by 2 is equal to 300 millimeters. సో 2 into R1 అంటే మనకి D1 అనేది ఒకటి వస్తుంది, 2 into R2 అంటే D2. సో by 2 is equal to 200 కదా, 200. సో మనకి మాడ్యూల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఒక రిలేషన్ ఉంది, మాడ్యూల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ D/T అనే రిలేషన్ ఉంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. సో D ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ T. అంటే ఇప్పుడు మనకి D1 అంటే ఎంత అవుతుంది, D1 ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్ కామన్ కదా రెండు గేర్స్కి, M ఇంటూ T1. సిమిలర్గా D2 అంటే MT2. దాని ప్రకారం మాడ్యూల్ కామన్ తీస్తే సో T1 ప్లస్ T2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 200. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి T2 అనే ఒక రిలేషన్ వచ్చింది, ఇక్కడ T2కి T1కి. ఇక్కడ చూడండి T2 ఈజ్ ఈక్వల్ టు 3T1 అనే రిలేషన్ వచ్చింది. సో T2 ప్లేస్లో 3T1 రీప్లేస్ చేద్దాం. సో మాడ్యూల్ అంటే మనకు 4 T1, T2 అంటే 3T1 బై 2 ఈజ్ ఈక్వల్ టు 300. అక్కడ నుంచి 4T1 ఈజ్ ఈక్వల్ టు, ఇది 2 times క్యాన్సిల్ అయితే 150 వస్తుంది. అక్కడ నుంచి T1 అంటే ఇక్కడ 200 కదా ఇది. ఓకే, T1 ఈక్వల్ టు 25 వచ్చింది. మనకి T2 ఈక్వల్ టు 3 into T1 కదా, 3T1 అంటే 75 వస్తుంది, 3 into 25.
ఇది ఫస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ 2 గేర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, బేస్ సర్కిల్ రేడియస్ కనుక్కోమన్నారు. సో బేస్ సర్కిల్ రేడియస్ ఎలా వస్తుంది, పిచ్ సర్కిల్ రేడియస్ తెలిస్తే బేస్ సర్కిల్ రేడియస్ వస్తుంది. సో బేస్ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ సర్కిల్ రేడియస్ ఇంటూ కాస్ 5. సో మనకి బేస్ సర్కిల్ రేడియస్ కనుక్కోవడానికి సో మనకి ఆల్రెడీ సమ్ D2 అంటే మనకి ఏం తెలుసు, MT2 అని తెలుసు. మాడ్యూల్ ఈజ్వల్ 4, T2 ఎంత వచ్చింది, 75 వచ్చింది. అంటే ఇక్కడ నుంచి మాడ్యూల్ అంటే 4 మిల్లీమీటర్స్ కదా, 4 × 75 300 మిల్లీమీటర్స్. ఇది అంటే పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ గేర్ 2 ఎంత వచ్చిందంటే 300 మిల్లీమీటర్స్ వచ్చింది. అక్కడ నుంచి రేడియస్ కావాలి అంటే 150 వస్తుంది కదా. సో అప్పుడు బేస్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 2 ఈజ్ ఈక్వల్ టు పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ గేర్ 2 ఇంటూ కాస్ 5. 300/2 ఇంటూ కాస్ 5. 5 అంటే అక్కడ ఎంత ఇచ్చారు, ప్రెజర్ యాంగిల్ 20 degrees ఇచ్చారు క్వశ్చన్లో. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి బేస్ సర్కిల్ రేడియస్ ఎంత వస్తుంది అంటే సమ్ 141 మిల్లీమీటర్స్ వచ్చి. సో మనకి పిచ్ సర్కిల్ రేడియస్ అనేది 150 వచ్చింది. సో R2 ఈజ్ 150. సో మనకి బేస్ సర్కిల్ రేడియస్ అనేది 141 వచ్చింది. సో బేస్ సర్కిల్ రేడియస్ షుడ్ బి లెస్ దాన్ ద పిచ్ సర్కిల్ రేడియస్. సో 150 కన్నా 141 తక్కువ. సో ఎందుకంటే పిచ్ సర్కిల్ కిందన బేస్ సర్కిల్ ఉంటుంది, అంతేగాని పిచ్ సర్కిల్ మీదన బేస్ సర్కిల్ ఉండదు. సో మీకు ఖచ్చితంగా 150 కన్నా తక్కువ వాల్యూ రావాలి ఆన్సర్లో. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఇన్వాల్యూట్ టీత్ ఏంటంటే, ఓకే, సో దేర్ ఆర్ 2 ఇన్వాల్యూట్ గేర్ టూత్ ప్రొఫైల్స్. సో 2 గేర్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఎనీ చేంజ్ ఇన్ సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 గేర్స్, ఒకవేళ 2 గేర్స్ మధ్య ఉన్న సెంటర్ డిస్టెన్స్ చేంజ్ చేస్తే, సో ఇనీషియల్గా ఏబి అనేది సెంటర్ డిస్టెన్స్, ఇనీషియల్గా సమ్ ఈ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్కి ఉన్నది మొత్తం కూడా సెంటర్ డిస్టెన్స్. సో ఒకవేళ మనం ఈ సెంటర్ డిస్టెన్స్ చేంజ్ చేస్తే, అంటే సపోజ్ సెకండ్ గేర్ యొక్క సెంటర్ బి నుంచి బి డాష్ వరకు చేంజ్ చేశారు వాళ్ళు. సో సెంటర్ ఇఫ్ ఎనీ చేంజ్ ఇన్ సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 గేర్స్, సో అప్పుడు మనకి వెలాసిటీ రేషియో అనేది ఏమవుతుంది అని ఆ పాయింట్ అనమాట. సో ఒకవేళ సెంటర్ డిస్టెన్స్ చేంజ్ చేశారు అండ్ ఒకవేళ ఈ 2 ఇన్వాల్యూట్ కర్వ్స్ ఇప్పటికీ కూడా కాంటాక్ట్లో ఉంటే, ద 2 ఇన్వాల్యూట్స్ ఆర్, అంటే మీరు సెంటర్ డిస్టెన్స్ అంటే మరీ ఎక్కువ చేంజ్ చేయకూడదు. సో కొంచెం చేంజ్ చేసాము, సో అప్పటికి ఇన్వాల్యూట్ 2 టీతో కూడా 2 గేర్స్ యొక్క ఇన్వాల్యూట్ ప్రొఫైల్స్ కూడా టచ్ అవుతుంది. సో ఈ కేసులో ఏంటంటే నెక్స్ట్ కామన్ నార్మల్ షిఫ్ట్ అవుతుంది కదా. సో కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇనీషియల్గా పి అనే పాయింట్ దగ్గర
సో ఇనీషియల్గా పీవీ అనే పాయింట్ దగ్గర గుండా మనకి కామన్ నార్మల్ పాస్ అవుతుంది. సో ఇనీషియల్గా స్టార్టింగ్లో. నెక్స్ట్ ఎప్పుడైతే సమ్ డిస్టెన్స్ చేంజ్ చేసామో ఈ కామన్ నార్మల్ అనేది సమ్ పీ డాష్ అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ కామన్ నార్మల్, న్యూ కామన్ నార్మల్ టు both to involute tooth profiles. సో దీని ప్రకారం ఏంటంటే మనకి షిఫ్టింగ్ ఆఫ్ పి. సో పి అనే పాయింట్ ఏంటంటే సో ఒకవేళ పి అనే పాయింట్ సమ్ పి డాష్కి మూవ్ అయింది, కాకపోతే ఇక్కడ రేషియో అనేది ఈక్వల్గా మెయింటైన్ అవుతుంది చూడండి. సో ఇనీషియల్గా సమ్ ఏపీ బై బీపీ అనేది సమ్ వెలాసిటీ రేషియో అంటే ω2/ω1. సో ఇది కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి. సో ఏపీ బై బీపీ కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ కేసులో ఏంటి, ఏపీ డాష్ బై బి డాష్ పీ డాష్. సో మనకి ఏపీ డాష్ అనేది ఇంక్రీజ్ అయింది, సిమిలర్గా పీ డాష్ బి డాష్ కూడా ఇంక్రీజ్ అయింది. సో అంటే మనకి రేషియో అనేది ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్వాల్యూట్ టీత్ అనేది సో పి అనేది షిఫ్ట్ అవుతున్నప్పటికీ కూడా ఈ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఇన్వాల్యూట్ టీత్. సో మనకి ఒకవేళ సెంటర్ డిస్టెన్స్ అనేది చేంజ్ అయినప్పటికీ కూడా ఒకవేళ రెండు ఇన్వాల్యూట్ టూత్ ప్రొఫైల్స్ కాంటాక్ట్లో ఉంటే సో ఈ పిచ్ పాయింట్ అనేది ఇంకొక దగ్గర పాయింట్కి షిఫ్ట్ అవుతుంది. సో కాకపోతే మనకి ఈ రేషియో అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. సో ఈ రేషియో కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుందంటే అవర్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ కండిషన్ ఈజ్ ఆల్సో fulfilling in the case of involute teeth. So shifting of P doesn't alter the ratio AP by BP, which means that the velocity ratio between two gears remains constant. So velocity ratio అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పి ఆ పాయింట్ వచ్చింది. సో కాకపోతే మనకి ప్రెజర్ యాంగిల్ చేంజ్ అయిపోతుంది చూడండి. సో ఇనీషియల్గా ప్రెజర్ యాంగిల్ ఎంత ఉంది 5:1. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ప్రెజర్ యాంగిల్ ఎంత ఇంక్రీజ్ అయింది, సో ఇక్కడికి వచ్చింది. దిస్ ఈస్ ద 5 న్యూ ప్రెజర్ యాంగిల్. సో ప్రెజర్ యాంగిల్ చేంజ్ అవుతుంది, కాకపోతే మనకి కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది. అఫ్ కోర్స్ దేర్ ఈస్ చేంజ్ ఇన్ ప్రెజర్ యాంగిల్ ఆల్టరింగ్ ద సెంటర్ డిస్టెన్స్ వితౌట్ డిస్ట్రాయింగ్ ద ఓకే అఫ్ కోర్స్ దేర్ ఈస్ చేంజ్ ఇన్ ప్రెజర్ యాంగిల్ చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఇన్వాల్యూట్ టీత్ ఏంటంటే సో ఆల్టరింగ్ ద సెంటర్ డిస్టెన్స్ వితౌట్ డిస్ట్రాయింగ్ ద correct tooth action is an important property of involute gears. సో సెంటర్ డిస్టెన్స్ చేంజ్ చేసాము కానీ కూడా మనకి కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో కరెక్ట్ టూత్ యాక్షన్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఇన్వాల్యూట్ గేర్స్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీ. Okay, final discussion is on interchangeable gears. First of all, why we need to interchange our gears? సో మనకి 2 గేర్స్ ఉన్నాయి. ఒకవేళ అవి మీరు కొంచెం టైం యూజ్ చేసిన తర్వాత సో ఒక గేర్ సంథింగ్ అది వార్న్ అవుట్ అయింది, అంటే సరిగ్గా ప్రాపర్గా అది లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం సమ్ వార్న్ అవుట్ అయింది. సో మెటీరియల్ కొంచెం లాస్ అయింది. సో గేర్స్ అనేవి ఎప్పుడు ఇంటర్చేంజబుల్ అంటామంటే ఇఫ్ దే ఆర్ స్టాండర్డ్ వన్స్. సో స్టాండర్డ్గా అవి ఉంటే వాటిని మనం ఇంటర్చేంజబుల్ గేర్స్ అంటాం. అంటే మీరు ఒకవేళ మీరు 2 గేర్స్ యూజ్ చేశారు, సో ఒక గేర్ అనేది సమ్ వార్న్ అవుట్ అయింది, సో అప్పుడు దాని ప్లేస్లో ఇంకొక గేర్ అనేది మనం ఈజీగా రీప్లేస్ చేయగలిగితే సో అప్పుడు మనం దాన్ని ఇంటర్చేంజబుల్ గేర్స్ అంటాం. అవి ఎప్పుడు రీప్లేస్ చేయగలం అలాగా, అవి స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ అవ్వాలి. అంటే ఒక గేర్ యొక్క ఏదైతే స్టాండర్డ్ ఉందో సో సేమ్ అదే గేర్ కూడా ఇంకొక సేమ్ స్టాండర్డ్ ఉంది అంటే సో యూ కెన్ ఈజీలీ ఇంటర్చేంజ్ those 2 gears. So the gears are interchangeable if they are standard ones. So it is always a matter of convenience to have gears of standard dimensions which can be replaced easily when they are worn out. సో ఎప్పుడైతే వార్న్ అవుట్ అవుతున్నాయో సో అప్పుడు ఈజీగా మనం ఒక గేర్ ప్లేస్ ఇంకో గేర్ అనేది రీప్లేస్ చేయగలం ఎప్పుడైతే స్టాండర్డ్ డైమెన్షన్స్ అనేవి ఉన్నాయో. సో ద గేర్స్ ఆర్ ఇంటర్చేంజబుల్ ఎప్పుడు అవుతాయంటే దే హ్యావ్ సమ్ కండిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ సేమ్ మాడ్యూల్
ఫర్ బోత్ గేర్స్, 2 గేర్స్కి కూడా సేమ్ మాడ్యూల్ ఉండాలి. అలాగే సేమ్ ప్రెషర్ యాంగిల్ 5 అనేది కాన్స్టెంట్గా ఉండాలి 2 గేర్స్కి. అలాగే సేమ్ ఎడెండం వాల్యూ అండ్ డిటెండం వాల్యూ 2 కూడా ఈక్వల్గా ఉండాలి. అలాగే 2 గేర్స్ యొక్క థిక్నెస్ కూడా సేమ్ ఉండాలి. సో గేర్స్ ఆర్ ఇంటర్చేంజబుల్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ మాడ్యూల్, సేమ్ ప్రెషర్ యాంగిల్, సేమ్ అడెండం అండ్ డిడెండం అండ్ సేమ్ థిక్నెస్. సో ఒకవేళ ఈ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే, సో ఒకవేళ ఆ గేర్ ఫెయిల్ అయిందంటే సేమ్ అలాంటి ప్రాపర్టీస్ ఉన్న సేమ్ అదే ఇంకొక స్టాండర్డ్ గేర్ తీసుకొచ్చి మీరు అక్కడ రీప్లేస్ చేయొచ్చు. సో అలా వాటిని మనం ఇంటర్చేంజబుల్ గేర్స్ అంటాం. సో ఇంటర్చేంజబిలిటీ ఉన్నప్పుడే మనం ఈజీగా సిస్టమ్ అనేది రన్ అవుతుంది. సో ఇంటర్చేంజబిలిటీ లేదంటే సో మీరు ప్రొడక్షన్ అనేది ఆపేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ గేర్ మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేసి సేమ్ అంతే దాన్ని అక్కడ రీప్లేస్ చేయాలి. సో ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ లాస్ కాబట్టి సో ఇంటర్చేంజబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటిదప్పుడే మనకి సిస్టమ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు ఒకసారి మీరు చదవండి. నేను నెక్స్ట్ క్లాస్లో నాన్ స్టాండర్డ్ గేర్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ పీడిఎఫ్ పంపిస్తాను, ఒకసారి చదువుకోండి. మీరు అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.